ఈ వీడియోలో చూపించిన సంఘటనలు 1990లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడ్డాయి. అయితే కథనంలో నాటకీయత కోసం కొన్ని సన్నివేశాలు కల్పించబడ్డాయి. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే. మూఢనమ్మకాలను ప్రోత్సహించటం మా ఉద్దేశ్యం కాదు. మనం దెయ్యాల కథలు చాలా వినుంటాం, సినిమాల్లో చూసుంటాం. కానీ మన కళ్ళ ముందే తిరిగే మనుషులు, మన పక్కనే ఉండే పెద్దవాళ్లు చెప్పే భయానకమైన నిజాలు వింటే వెన్నులో వణుకు పుడుతుంది. ఈరోజు నేను మీకు చెప్పబోయేది కథ కాదు. ఇది 1990లో తూర్పు గోదావరి జిల్లా మురమళ్ళ అనే గ్రామం దగ్గర జరిగిన ఒక యథార్థ సంఘటన. మా అపార్ట్మెంట్ వాచ్మెన్ బాబాయ్ ఆ రోజుల్లో అక్కడే ఉండేవారు. ఆయన కళ్ళారా చూసిన ఈ విషయాన్ని నాకు చెప్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో నేను చూసిన భయం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. అది 1990 కాలం. ఇప్పుడంటే చేతిలో ఫోన్లు, వీధిలో లైట్లు వచ్చాయి. కానీ అప్పట్లో చీకటి పడితే చాలు ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయేది. కరెంటు లేని ఆ రాత్రుల్లో గోదావరి గట్టున వీచే చల్లటి గాలి శబ్దం కూడా భయపెట్టేది. జనం దేవుడి కంటే ఎక్కువగా దెయ్యాల గురించి, మనుషుల కంటే ఎక్కువగా చేతబడుల గురించి భయపడే రోజులవి. అలాంటి ఒక అమావాస్య చీకట్లో ఆ నది ఒడ్డున ఒక ఘోరం జరిగింది. అప్పటి వరకు పచ్చగా ఉన్న ఒక కుటుంబాన్ని మట్టిలో కలిపేసిన ఒక నెత్తుటి నిజమిది. ఆ మత్స్యకారపేటలో ధనయ్య, నాగమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్లకి 2 పిల్లలు. కూతురు పేరు గౌరీ, కొడుకు పేరు దుర్గాప్రసాద్. గౌరీ పేరుకు తగ్గట్టే ఆ ఊరి గౌరమ్మలా ఉండేది. పాతకాలపు లంగా ఓణీలో తల్లో మల్లెపూలతో గౌరీ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ గోదావరి కూడా పరవశించి చూసేది అంటారు. ఆమె రంగు, రూపం చూసి అసూయపడని వాళ్లు లేరు. ఇక తమ్ముడు దుర్గాప్రసాద్కి అక్కంటే ప్రాణం. అక్క ఏమడిగినా కాదనకుండా తెచ్చిచ్చేవాడు. వాళ్లది చాలా చిన్న ప్రపంచం. పూరి గుడిసె, 4 వలలు, ఎండబెట్టిన చేపలు, ఇంతే వాళ్ల ఆస్తి. కాని వాళ్ల కళ్లలో ఎప్పుడూ ఆనందం ఉండేది. కాని విధికి ఆ ఆనందం ఎంతో కాలం నచ్చలేదు. చీకటి ఎప్పుడూ వెలుతురిని మింగేయాలని చూస్తుంది కదా. అలాగే ఆ ఊరి చివర ఉండే ఒక దుర్మార్గుడి కన్ను గౌరీ మీద పడింది. ఆ ఊరి చివర జనం సంచారం లేని చోట ఒక వ్యక్తి ఉండేవాడు. వాడి చూపుల్లోనే ఏదో తెలియని క్రూరత్వం ఉండేది. వాడు చేతబడులు చేస్తాడని, క్షుద్రశక్తులతో మాట్లాడతాడని ఆ ఊరి జనం భయంగా గుసగుసలాడుకునేవారు. అలాంటి దుర్మార్గుడి కన్ను గౌరీ మీద పడింది. గౌరీ అందం చూసి మోహించాడు. ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. పెళ్లి చేసుకోమని వేధించాడు. గౌరీ స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి. వాడి ప్రవర్తన నచ్చక చీ కొట్టింది. అందరి ముందు వాడిని అవమానించి పంపించేసింది. కాని ఒక దుర్మార్గుడికి తగిలే గాయం వాడిని మనిషిగా మార్చదు, ఇంకా క్రూరమైన మృగంలా మారుస్తుంది. నన్నే కాదంటావా? నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదు. నువ్వు మనిషికి కాదు, మట్టికి దక్కాలి అని శపథం చేశాడు. అర్ధరాత్రి ఊరు మొత్తం నిద్రపోతున్న వేళ శ్మశానంలో కూర్చుని గౌరీ పేరు మీద క్షుద్ర పూజలు మొదలుపెట్టాడు. నిమ్మకాయలు, ఎర్రటి కుంకుమ, రక్తం మరకలతో ఆ గోదావరి గాలిని కూడా కలుషితం చేశాడు. అప్పటి వరకు ఆరోగ్యంగా నవ్వుతూ తిరిగిన గౌరీ ఉన్నట్టుండి మంచం పట్టింది. మొదట జ్వరం అనుకున్నారు. కాని రాను రాను ఆమె పరిస్థితి చూసి తల్లిదండ్రుల గుండె ఆగిపోయేలా తయారైంది. ఆమె శరీరం చిక్కిపోతుంది, కాని కడుపు మాత్రం ఉబ్బిపోతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చాయి. రాత్రులు నిద్రపోయేది కాదు. ఎవరో తన గొంతు నులుముతున్నారని, ఊపిరి ఆడట్లేదని అరుస్తూ లేచేది. ధనయ్య ఎంతోమంది డాక్టర్లకు చూపించాడు. ఎన్ని మందులు వాడినా జబ్బు ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. అది శరీరానికి వచ్చిన జబ్బు కాదు, ఒక రాక్షసుడు ప్రయోగించిన చేతబడి అని ఆ అమాయకులకు తెలియలేదు. చివరగా ఒక పౌర్ణమి రోజు రాత్రి
గౌరీ ఆఖరి శ్వాస విడిచింది. ఆ ఇంట్లో ఏడుపులు ఆకాశాన్ని తాకాయి. అందంగా అల్లరిగా తిరిగిన ఆ ఆడపిల్ల విగతజీవిగా మారింది. ఆ తల్లిదండ్రుల బాధని ఓదార్చటానికి ఆ ఊరి జనం కూడా భయపడ్డారు. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు సిసలైన భయం ఇక్కడే మొదలైంది. గౌరీ చనిపోయి 3 రోజులైంది. అది అమావాస్య రాత్రి. ఆకాశంలో ఒక్క చుక్క కూడా లేదు. చిమ్మ చీకటి. వేటకు వెళ్లిన కొందరు జాలర్లు నది ఒడ్డున ఉన్న శ్మశానం వైపు నుంచి కొన్ని వింత శబ్దాలు విన్నారు. ఏదో గుణపంతో మట్టిని తవ్వుతున్న శబ్దం. గుక్ గుక్ అని వినిపిస్తోంది. ధైర్యం చేసి టార్చ్ లైట్లు వేసుకుని దగ్గరికి వెళ్లారు. అక్కడ వాళ్లు చూసిన దృశ్యం మనిషిగా పుట్టినవాడెవడూ చూడకూడనిది. గౌరీ సమాధిని తవ్వి 3 రోజుల క్రితం పూడ్చిపెట్టిన గౌరీ శవాన్ని బయటకు తీశాడు. కుళ్ళిపోతున్న ఆ శవాన్ని ఎదురుగా పెట్టుకుని దిగంబరంగా కూర్చుని ఏదో భయంకరమైన క్షుద్రపూజ చేస్తున్నాడు. వాడి కళ్లలో కామం, క్రూరత్వం చూసి ఆ జాలర్ల రక్తం గడ్డకట్టుకుపోయింది. భయంతో కేకలు వేస్తూ ఊరివైపు పరుగెత్తారు. ఈ విషయం ఊర్లో తెలిసింది. గౌరీ తమ్ముడు దుర్గాప్రసాద్కి ఈ వార్త పిడుగులా తగిలింది. చచ్చిన తర్వాత కూడా నా అక్కను వదలవారా అని ఆవేశంతో ఊగిపోయాడు. అందరూ వద్దని ఆపుతున్నా వినకుండా చేతిలో వేట కొడవలి పట్టుకుని ఆ రాక్షసుణ్ణి చంపడానికి అర్ధరాత్రి పరుగెత్తాడు. కాని దుర్మార్గానికి బలం ఎక్కువ అంటారు. ఆ మాంత్రికుడి ఇంటికి వెళ్లిన దుర్గాప్రసాద్ వాడిని ఎదిరించలేకపోయాడు. వాడు ఏదో మంత్రం చదివి ఊదాడో లేక ఏమైనా తినిపించాడో తెలియదు కాని దుర్గాప్రసాద్ నిస్సహాయంగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన గంటకే సరిగ్గా వాళ్ల అక్కలాగే అదే లక్షణాలతో నోటి నుండి నురగలు కక్కుతూ గిలగిలా కొట్టుకుని దుర్గాప్రసాద్ కూడా ప్రాణాలు వదిలాడు. ఒకే వారంలో ఆ ఇల్లు శ్మశానంగా మారిపోయింది. ధనయ్య, నాగమ్మ పిచ్చివాళ్లైపోయారు. అయితే పాపం ఎప్పుడూ దాగి ఉండదు. ఆ కుటుంబం అంతమయ్యాక ఆ వ్యక్తి మొరమళ్ల వదిలి పారిపోయాడు. వేరే ఊరు వెళ్ళి అక్కడ కూడా ఒక అమాయక అమ్మాయి మీద ఇలాగే ప్రయోగం చేయడానికి చూశాడు. కాని అక్కడ జనం ఊరుకోలేదు. వాడిని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. అయితే వాళ్లు వాడిని చంపలేదు. వాచ్మెన్ బాబాయ్ ఒక వింత విషయం చెప్పాడు. చేతబడులు, మంత్రాలు చదివేవాడికి నోట్లో 32 పళ్ళు ఖచ్చితంగా ఉండాలట. ఒక్క పన్ను లేకపోయినా ఆ బీజాక్షరాలు పలకలేరు, ఆ మంత్రం ఫలించదట. అందుకే ఆ ఊరి జనం వాడి నోట్లో ఉన్న 32 పళ్లను పీకి పారేశారు. వాడి నోరు రక్తంతో నిండిపోయింది. మళ్లీ ఇంకెప్పుడూ నోరు విప్పి మంత్రం చదవలేని స్థితిలో వాడిని బతికున్న శవంలా వదిలేశారు. గౌరీ, దుర్గాప్రసాద్ తిరిగి రాలేరు. కాని ఆ రాక్షసుడికి బతికుండగానే నరకం కనిపించింది అంటారు. ఇది నిజంగా జరిగిందో లేక గోదావరి గాలిలో కలిసిన ఒక కట్టుకదో తెలియదు కాని మురమళ్ల వైపు వెళ్తే మాత్రం ఇప్పటికీ ఆ పెద్దవాళ్లు ఈ కథను భయంగా చెప్పుకుంటారు. ఈ కథ మా వాచ్మెన్ బాబాయ్ నాకు చెప్పిన, ఆయన జీవితంలో చూసిన నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఇలాంటి మరిన్ని ఒళ్ళు కగుర్పొడిచే వాస్తవ గాథలు, మిస్టరీ వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి వింత అనుభవాలు లేదా రియల్ హారర్ స్టోరీస్ ఉన్నాయా? లేక మీ దగ్గర ఏదైనా మంచి స్టోరీ లైన్ ఉందా? అయితే ఆ కథని కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిల్ ఐడికి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్కి పంపించండి. మీ కథని మేం డెవలప్ చేసి అద్భుతమైన విజువల్స్తో వీడియో రూపంలో మన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. మరో భయానకమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.